చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టును కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వీళ్ళు దీని మీద సపరేట్ కమిటీ వేస్తారట. కమిటీ వేసి మళ్ళీ నిజాలు తెలవాలంట. అసలు ఎలా వేస్తారు నాకు అర్థం కావట్లేదు. సిట్ అనేది మీ త్రిపాఠి గారు మీ సొంత మనిషే కదా. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మరి అటువంటి వ్యక్తి ఉన్నాడు. మళ్ళీ దీని మీద క్యాబినెట్ అంతా కూడా ఆమోదించి చెప్పిందంట కంపల్సరీ మనం ఇంకో కమిటీ ద్వారా నిజాలు తెలపాలనేది. మీరు ఎన్ని కమిటీలు వేసుకోండి, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దేనికి భయపడేది లేదు, బాధపడేది లేదు. మీరు తప్పు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు సిట్ అని చెప్పి వేశారు, అది మాకు నచ్చలేదు. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాంట్లో సిబిఐని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటికైనా కానీ మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎన్ని కమిటీలైనానండి, ఎన్ని విచారణలైనా చేయించండి, మాకు అభ్యంతరమే లేదు. కాకపోతే అన్నీ 2019 నుంచి 24 వరకు కాదు, అవకాశం 2014 నుంచి కూడా చేయండి ఎంక్వైరీస్ అన్నీ కూడా. 2014 నుంచి ఇందాక మా కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. 2018లో ఏ విధంగా మీరు గీ ఫ్లేవర్ రావడానికి ఏ విధమైన మీరు బోర్డులో తీర్మానం చేశారో అవన్నీ కూడా చూపెట్టారు కదా మీకు 2018లో. వాటన్నిటి మీద కూడా కమిటీలు అండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతే తప్ప ఎందుకు ఇన్ని తిప్పలు పడతారో అర్థం కాని పరిస్థితి. అసలు ఎందుకు మీరు తిరుపతి లడ్డు పందికో కలిసింది, యానిమల్ పార్టీ కలిసిందని చెప్పని ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారో ఒక రాజకీయ పార్టీని ఎదుర్కోవడానికి మీకు సత్తా లేదు, చావ లేదు. లేకపోయేటప్పటికీ దేవుడి ద్వారా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడదామని చెప్పని ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించే పరిస్థితి, ఎవరు కూడా హర్షించే పరిస్థితి లేదు దీంట్లో. నేను దానికే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దయచేసి ఈరోజు 3:30 గంటలు మీరు క్యాబినెట్ పెట్టుకున్నా, వాళ్ళు సంవత్సరాల పాటు సిబిఐ సిట్ విచారణ జరిపించుకున్నా, ఏదేమైనా కానీ మీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన లారీలే కదా అవన్నీ కూడా, వాటిని పంపించామని చెప్పి ఈవో చెప్తున్నారు, వాటిని వాడారని చెప్పి మళ్ళీ మీరే చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వర్తించవా అని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. అదేవిధంగా అనిల్ సింఘాల్ గారి గురించి కూడా కొంచెం మాట్లాడారు. ఆయన ఇష్టం, వాళ్ళ ఇష్టం ఏదైనా మాట్లాడారు. ఎందుకంటే అతను 2017లోనే అనిల్ సింఘాల్ ఈవోగా నియమించబడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక నియమించాలి ఆయన్నేమి. 2017లోనే అతను ఈవోగా నియమించారు. అతను టర్మ్ ఉన్నంత వరకు కంటిన్యూ చేశారు. మరి అటువంటి పోని సింఘాల మీద మీకు అదే ఇబ్బందులు ఉంటే మళ్ళీ ఎందుకు కొత్తగా ఎందుకు నియమించారు? అతన్ని ఎవరు నియమించమని చెప్పారు? ఎవరు ఒత్తిడి చేశారు? ఎవరు ఒత్తిడి చేశారు? సమాధానం లేదు. మళ్ళీ మాకు ఏదో సిబిఐ సిట్ రిపోర్ట్లో మాకు ఆధారాలు వచ్చినాయి అంటే వాళ్ళకి నచ్చిన ఆఫీసర్ని వేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో ఈయన్ని లేపేశారు. దానికి ఇది ఒక వంక పెట్టారు. దీంట్లో ఎవరు కూడా ఆలోచించాలని పరిస్థితి లేదు. కాకపోతే నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ నలుగురు మంత్రులు కూడా ఇందాక విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే విలేకరులు, నువ్వే పేపరు, ఏ టీవీ, సాక్షియా, సర్లే నువ్వు అసలు సమాధానం మీ దగ్గరుంటే 9 మంత్రులు మాట్లాడారు. దాంట్లో పార్థసారథి గారు కూడా మాట్లాడారు, మేము కొనుగోలు కమిటీలో ఉన్నాం కానీ మాకు సంబంధం లేదని చెప్పని. అంటే వాళ్ళ పార్టీ మారిపోతే మాత్రం కొనుగోలు కమిటీతో సంబంధం లేదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె కూడా కొనుగోలు కమిటీలో ఉందే. పార్థసారథి గారు ఉన్నారు, వాళ్ళైతే మీడియా ముందు కూర్చొని అయ్యో మా కొనుగోలు కమిటీలో మాకేం సంబంధం లేదండి, వాళ్ళే చూసుకున్నారు. అంటే వాళ్ళ పార్టీలో కండవ కప్పితే మాత్రం వాళ్ళకి సంబంధాలే ఉండవు. అసలు అందులో కూడా నిన్న సిట్ రిపోర్ట్లో సరే అది సిబిఐ సిట్ది మన ఇచ్చింది కరెక్టా కాదనేది వేరే విషయానికి వెళ్తే దాంట్లో ఎక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదే. మెన్షన్ చేయనప్పుడు మీరు ఇందాక వైవి సుబ్బారెడ్డి గారు నిందితుడు అని చెప్పి ఏ విధంగా మీరు చెప్తారని ఒక సుప్రీంకోర్టులో ఒక అంశం ఉండగా వీళ్ళు పలానా వాళ్ళు నిందితులు అని చెప్పే అధికారం మీకెక్కడిది? అసలుకి మీకెక్కడికి? ధర్మారెడ్డి గారు నిందితుడు, సుబ్బారెడ్డి గారు నిందితుడు అని చెప్పి మీరు ఏ విధంగా దాన్ని మీరు చెప్తారు? సిటీ రిపోర్టు, సిబిఐ రిపోర్టు కోర్టుకి ఇచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని డిసైడ్ చేస్తుంది వాట్ ఈస్ దిస్, వాట్ ఈజ్ వాట్ అని చెప్పని. అంతే తప్ప మీరెవరు ఇవన్నీ చెప్పడానికి? దీనికి 3:30 గంటలు చర్చ. పవన్ కళ్యాణ్ గారేమో చైర్మన్ గారికి అడిగారా అని చెప్పని ఆయన అడిగారట. వీళ్ళు మేము చైర్మన్ గారికి ఇచ్చామని చెప్పారంట. ఒక సినిమా కథలల్లి అంటే వీళ్ళు ఆల్రెడీ పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం తప్పు చేసింది, లేని అపచారాన్ని ఉన్నట్టుగా
చెప్పారు. అది ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా బట్టబయలైంది. దాన్ని కవర్ చేసుకోవడానికి అనేక రకాల తంతాలు మామూలు కూడా కాదు. ఏదైతే రోడ్డు మీద ఫ్లెక్స్లు కట్టడం, ఇంటికి పాంప్లెట్లు పంపించడం, అదేవిధంగా ప్రతి వాళ్ళకి ఏదో ప్రతి మీటింగ్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి సుప్రీంకోర్టు మీకు చెప్పిందా చెప్పలేదా? అయినా కానీ ఎక్కడ మైక్ దొరికితే అక్కడ మీరు ప్రతిరోజు కూడా మాట్లాడేది ఇది తిరుపతి లడ్డు గురించి కదా. ప్రతిరోజు కూడా ఇది రాజకీయం చేస్తుంది. ఎవరు చేస్తున్నారు సార్ చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తుంది ఎవరు? మీరు కాదా? చెప్పండి. మీరు బిగించేసిందే రాజకీయ పార్టీలోంచి బిగించేసారు ఈ కార్యక్రమాన్ని. ఇవాళ క్యాబినెట్లో మాట్లాడింది కూడా మీరు పార్టీ వాళ్ళే కదా. అక్కడంతా కూర్చొని క్యాబినెట్లో కూర్చొని అసలు సుప్రీంకోర్టు ఏమి తీర్పులు రాకుండా ఇంకో కమిటీ వేస్తారంటే అంటే ఈ కమిటీ ద్వారా ఏదో మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ వీళ్ళందరినీ పిలిపించుకోవడం, వీళ్ళందరి మీద కూడా వాళ్ళకున్న మీడియా ద్వారా రాయించుకోవడం తప్ప అల్టిమేట్గా కూడా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు. మీరు చెప్పిన జంతువు కొవ్వు, పంది కొవ్వు, అదేవిధంగా చేప నూనె లేదనేది సుస్పష్టంగా క్లియర్గా కూడా రిపోర్ట్లో చెప్పింది. ఏది ల్యాబ్ రిపోర్ట్స్లో వాటిని ఎవ్వరు కూడా మార్చలేరు. ఈ తప్పుని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు పెడదామనుకున్నా కానీ ఈరోజు ప్రజలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. మీరు హిందువుల ముసుగులో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఎదుర్కొంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా పెడదామని చూస్తుంటే చివరికి హిందువులు ద్రోహులుగా మిగిలిపోయేది. ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా హిందువుల ద్రోహులుగా మిగిలిపోతాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. రాజకీయాల కోసం దేవుణ్ణి రోడ్డు మీద తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు నాకు అర్థం కావట్లేదు. దీనికోసం 3:30 గంటల క్యాబినెట్లో చర్చించాలా? సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు ఎదురు చూస్తుంటే బాగుండేది. కానీ ఆ తీర్పు రాకుండానే ఏదో ఆ తీర్పు అంతా మీరే చెప్పేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టుకి విరుద్ధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు. తప్పకుండా ఇవన్నీ కూడా మేము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. 100% చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొడతామని చెప్పిన కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు సుప్రీంకోర్టు మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టును కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వీళ్ళు దీని మీద సపరేట్ కమిటీ వేస్తారట. కమిటీ వేసి మళ్ళీ నిజాలు తెలవాలంట. అసలు ఎలా వేస్తారు నాకు అర్థం కావట్లేదు. సిట్ అనేది మీ త్రిపాఠి గారు మీ సొంత మనిషే కదా. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మరి అటువంటి వ్యక్తి ఉన్నాడు. మళ్ళీ దీని మీద క్యాబినెట్ అంతా కూడా ఆమోదించి చెప్పిందంట కంపల్సరీ మనం ఇంకో కమిటీ ద్వారా నిజాలు తెలపాలనేది. మీరు ఎన్ని కమిటీలు వేసుకోండి, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దేనికి భయపడేది లేదు, బాధపడేది లేదు. మీరు తప్పు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు సిట్ అని చెప్పి వేశారు, అది మాకు నచ్చలేదు. మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాంట్లో సిబిఐని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటికైనా కానీ మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎన్ని కమిటీలైనా అండి, ఎన్ని విచారణలైనా చేయించండి, మాకు అభ్యంతరమే లేదు.